వచ్చిన 22 నెలలు అవుతుంది వికలాంగుల పెన్షన్ పెంచలేదు ఇప్పటికి సిగ్గు 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 రేవంత్ రెడ్డి సిగ్గు 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 రేవంత్ రెడ్డి సిగ్గు 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 సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ వికలాంగుల పెన్షన్ వెంటనే వికలాంగుల పెన్షన్ వెంటనే బీడీ కార్మికుల పెన్షన్ వెంటనే పెంచాలి బీడీ కార్మికుల పెన్షన్ వెంటనే పెంచాలి బీడీ కార్మికుల పెన్షన్ పెంచాలి వికలాంగుల పెన్షన్ పెంచాలి గీత కార్మికుల పెన్షన్ పెంచాలి సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ వికలాంగుల ఐక్యత వర్ధిల్లాలి వికలాంగుల ఐక్యత వర్ధిల్లాలి సీఎం డౌన్ డౌన్ జై వికలాంగ్ జై వికలాంగ్ వికలాంగులకు ఇచ్చిన మాట వెంటనే వికలాంగులకు ఇచ్చిన మాట వెంటనే వికలాంగులకు ఇచ్చిన మాట వెంటనే వికలాంగుల పెన్షన్ వికలాంగుల పెన్షన్ పెంచాలి 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 ఒంటరి మహిళల వితంతుల బీడీ కార్మికుల పెన్షన్ వెంటనే ఈరోజు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారి పిలుపు మేరకు ఈరోజు వికలాంగుల జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి మనకు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లో మొన్న ముట్టడి 8వ తారీఖున జరపడం జరిగింది. అలాగే ఈరోజు ఎంఆర్ఓ ఆఫీసును ముట్టడికి ఎంఆర్పిఎస్ నాయకత్వంలో వికలాంగులకు వీళ్ళు కమిటీ వ్యాప్తంగా అందరం వచ్చి ఇక్కడ ఈ మా వికలాంగుల బాధని మేము చెప్పుకోవడం జరుగుతుంది. వచ్చిన రేవంత్ రెడ్డి వచ్చిన సర్కారు మనకు ఎలక్షన్ల టైంలో ఇచ్చిన హామీల మేరకు వికలాంగులకు 4,000 పెన్షన్ నుంచి 6,000 పెంచుతామని చెప్పేసి ఒంటరి మహిళలకు బీడీ పెన్షన్లకు గీత నేత కార్మికులందరికీ 2,000 నుంచి 4,000 పెంచుతామని చెప్పేసి మాయ మాటలు చెప్పి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం సీట్లో కూర్చోవడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రశ్నను ఎవరు ముందడికి తీసుకెళ్తలేరు, బాధలు ఎవరు ముందడికి తీసుకెళ్తారని చెప్పేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వికలాంగుల పెన్షన్లు ఎన్నో కోట్ల డబ్బులు రైతు బంధు పేరిట కానీ ఈ అందాల పోటీల పేరిట కానీ బాగా మందికి అవి పంచడం జరిగింది. ఇది జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి పద్మశ్రీ మందకృష్ణ మాదిగారి నాయకత్వంలో ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ను ముట్టడించడం జరిగింది. వికలాంగులకు వెంటనే ఈ 4,000 రూపాయల నుంచి 6,000 పెన్షన్ ఏదైతే పెంచుతున్నాడో అది అంటే తొందరగా అమలు చేయాలని, లేకపోతే ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ మన ముట్టడి చేస్తామని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు 20 తారీఖు నాడు 24 తారీఖు నాడు హైవేల మీద పెద్ద రాస్తారోకలు చేయబోతున్నాము. దీన్ని గ్రహించి సీఎం రేవంత్ రెడ్డి గారు వికలాంగుల పట్ల ఇక్కడ ఉన్న పేదవారి పట్ల కనికరించి వెంటనే అమలు చేయాలని, పెన్షన్ అమలు చేయాలని ఇక్కడ ఉన్న ఈ ధర్నా సమావేశంలో మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రతి మండలాల ఎంఆర్ఓ ముట్టడి మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో జరపబడుతుంది. ఎందుకంటే ఈరోజు ఇప్పుడున్న ప్రభుత్వము సకలాంగులకు ఏ రకంగా అయితే పథకాలు అందిస్తుందో అదేవిధంగా మా వికలాంగులకు, ఒంటరి మహిళలకు, వితంతులకు, వృద్ధాపులకు అయ్యా మీరు మర్చిపోతుర్రు. ఈ ఒంటరి మహిళలను, వికలాంగులను, వితంతులను మర్చిపోతుర్రు. ఆ మర్చిపోవడాన్ని మీకు ఇక్కడ ఈ ధర్నా కార్యక్రమాలు ఎందుకు చేపడుతున్నామంటే మీరు మర్చిపోతుర్రు కాబట్టి మీకు గుర్తు చేస్తున్నాం. అయ్యా ఇక్కడ ఉన్న వికలాంగులను, వితంతుల పింఛన్ను మీరు పెంచుతారా, లేదంటే ప్రతి మండలాల వైజ్గా ప్రతి రాష్ట్ర స్థాయిలలో రాస్తారోకో వంట వార్పు కార్యక్రమాలు ఈ తెలంగాణ వికలాంగుల వేదిక నుంచి మేము కంపల్సరీ కార్యక్రమం చేపడతాం. ఎప్పటి వరకు మా వికలాంగులపైన, వితంతులపైన, ఒంటరి మహిళలపైన, వృద్ధులపైన నిర్లక్ష్యం చూపుతారో అప్పటి వరకు ఈ ఉద్యమాలు ఆగవు.
ఎందుకంటే అయ్యా పెద్దలు చెప్పిన ఒక సామెత ఉంది, మీ పెద్ద పెద్ద నాయకులు చెప్తూ ఉంటారు, మేధావులు చెప్తూ ఉంటారు. ప్రతి ఒక్కటి ఏమంటే మేము వికలాంగులకు, వితంతులకు, ఒంటరి మహిళలకు, వృద్ధులకు మేము తోడవుతాం. ఎప్పుడు తోడవుతారు? మీకు ఓట్లు వచ్చినప్పుడు. ఓట్లు ఏదైతే వేయడానికి గుర్తు వస్తామో ఆ ఓట్లకే వికలాంగులు, వితంతులు గుర్తు వస్తారు. ఆ తర్వాత మీరు మీ డిమాండ్లో, మీ ప్రభుత్వ డిమాండ్లో పెట్టిన డిమాండ్లు వికలాంగుల, వితంతులకు గుర్తురావు. ఎందుకంటే ఈ విషయాల నుంచి ఎవరు అడగాల? ప్రభుత్వం ఉన్న అపోజిషన్ పార్టీ వాళ్ళు, ఇలా ఏ పార్టీ వాళ్ళు ఉన్నారో ఆ పార్టీ వాళ్ళు అడగాల. ఎందుకు అడగరు? అడుగుతలేరు. ఎందుకు అడగరు అంటే వాళ్ళు అడిగితే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు, ఏవైతే ప్రభుత్వం నుంచి వచ్చే వాళ్ళకు వచ్చే కమిషన్లు కానివ్వండి, వాళ్ళకు వచ్చే డిమాండ్స్ కానివ్వండి కట్ అవుతాయి. అందు గురించి అంటే ఇప్పుడు అపోజిషన్ ఉన్న ప్రభుత్వము, పాలించే ప్రభుత్వాలు ఒకటే ఇయ్యాల మమ్మల్ని ఎవరిని నిరక్షణ పాలు చేస్తున్నారంటే వికలాంగులను, వితంతులనే ఏకగ్రీవంగా నిరక్షణత వహిస్తున్నారు. అందు గురించే ఇకనైనా ఈ ఎంఆర్ఓ ముట్టడిలో ద్వారా అయ్యా సీఎం గారు ఇకనైనా మీరు మేల్కొని మా వికలాంగుల పింఛన్ని, వితంతుల పింఛన్ని త్వరగా అమలు చేస్తారా? లేదు అంటే వికలాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులందరూ కలిసి రోడ్ల మీద వంట వార్పు కార్యక్రమాలు చేస్తారో ఈ ఎలక్షన్ కోడ్ కంటే ముందే నిర్ణయించాలని ఈ నందిపేట డొంకేశ్వర్ వికలాంగుల కమిటీ నుంచి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. జై వికలాంగ్, జై వికలాంగ్, ఎంఆర్పిఎస్, మందకృష్ణ మాదిగ నాయకత్వం. కానీ వీళ్ళందరూ పేదలు సార్. వీళ్ళ పేదల దృష్టి కొద్దిగా మీరు ఈ ధర్మ చేపట్టినాం కాబట్టి ఇది గవర్నమెంట్ దృష్టి మీరు తీసుకెళ్ళండి. మన కలెక్టర్ ముట్టడి అయిపోయింది, ఇది కలెక్టర్ దృష్టి కూడా మీరు తీసుకెళ్ళండి. వీళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని మీరు కొద్దిగా వాళ్ళకు చెప్పండి సార్. ఈ రాబోయే ఎన్నికల్లో కూడా వీళ్ళకు 4,000 పెన్షన్, 6,000 పెన్షన్ వచ్చేటట్టు మీరు కొద్దిగా మా వంతులు ఈ పేదవాళ్ళని చూసి కొద్దిగా కనికరించి మాట్లాడండి, కొద్దిగా వాళ్ళ దృష్టి తీసుకెళ్ళండి. మేము అడగలేము, పెంచమని కూడా అడగలేము. ఆయననే పెట్టినప్పుడు ఇవ్వాలి కదా. అడగక ముందు చెప్పిండు కాబట్టి ఆయననే ఇవ్వాలి. మరి ఇప్పుడు అడిగేటట్లే చేసుకుంటారు సార్. మర్చిపోయినట్టు అందుకే మేము గుర్తు చేస్తున్నాం సార్. దీంట్లో కూడా సార్ ఇప్పుడు ఒంటరి మహిళలు బాగా మంది ఉన్నారు, పెన్షన్ వస్తలేదు. చెప్పులు అరిగిపోయి అంటారు సార్ వాళ్ళు. మరి తిరిగి ఒంటరి మహిళలకు పెన్షన్ వస్తలేదు, విడిల పెన్షన్ వస్తలేదు. వికలాంగుడికి, భర్త పిల్లలకు, వితంతులకు, ఒంటరి మహిళలకు ఎవరికి వస్తలేదు సార్. ఈ దృష్టి మీద తీసుకొస్తున్నాం కాబట్టి మరి ఎవరు వచ్చినా కొద్దిగా పనులు చేసి పెట్టండి సార్. మాకు మీద కనికరించి కొద్దిగా పనులు చేసి పెట్టండి. ప్రభుత్వం వచ్చిన 22 నెలలు అవుతుంది. వికలాంగుల పెన్షన్ పెంచాలి ఇప్పటికి. సిగ్గు 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 రేవంత్ రెడ్డి, సిగ్గు 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 సీఎం 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 ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. సీఎం 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 వికలాంగుల పెన్షన్ వెంటనే, వికలాంగుల పెన్షన్ వెంటనే. బీడీ కార్మికుల పింఛన్ బీడీ కార్మికుల పెన్షన్ వెంటనే, బీడీ కార్మికుల పెన్షన్, వికలాంగుల పెన్షన్, గీత కార్మికుల పెన్షన్. సీఎం 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 వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత. సీఎం
వికలాంగులకు ఇచ్చిన మాట వెంటనే, వికలాంగులకు ఇచ్చిన మాట వెంటనే, వికలాంగులకు ఇచ్చిన మాట వెంటనే, వికలాంగుల పింఛన్, వికలాంగుల పింఛన్ పెంచాలి, 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 పెంచాలి. ఒంటరి మహిళల వితంతుల బీడీ కార్మికుల పెన్షన్ వెంటనే. ఇలా మండలాధికారి చెప్తే నేను మండలం నేను ఉంటాను తీసుకుంటా పనులు చేస్తాను. ఇప్పుడు ఎలక్షన్ల మూమెంట్, ఈ ఎలక్షన్ల మూమెంట్లో కొత్త పెన్షన్లు అమలు చేస్తారో తెలియదు, కానీ ఎలక్షన్ల తర్వాత అమలు చేస్తారు. ఈ పెన్షన్ 2000 ఉన్నాయి, 4000 పెంచారు. మనకు ఏర్పడుతుంది మూమెంట్ కాబట్టి 2000 ఉన్నాయి, 4000 వస్తే 4000 వికలాంగులకు 6000.